మరి ముఖ్యంగా మీకు చెప్పేది ఏమంటే ఆరవైశ్యులకు ఒక మహాసభ గుర్తింపు ఎలా ఉంటుందంటే ఎక్కడైనా మీరు మంత్రితో కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళని మహాసభ అధ్యక్షుడు అంటే కూర్చోండి అంటారు, మహాసభ ప్రాంతీయ నాయకులు అంటే కూర్చోండి అని అంటారు. అటువంటి గౌరవం ఎమ్మెల్యేలకు ఎంత గౌరవం ఉంటుందో వారికన్నా తక్కువ లేకుండా మన వాళ్ళందరికీ మహాసభ ఉండే నాయకత్వం వాళ్ళందరికీ గౌరవం ఉంటుంది. దీంట్లో పెద్ద ఫండ్స్ ఉండదు, దీంట్లో ఉండేదంతా ఒక గౌరవాన్ని తెచ్చే మహాసభగా ఎక్కడైనా రాజకీయంగా మనకి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా మనం సౌకర్యాలు కల్పించాలా ప్రభుత్వ తరఫున పోయి మాట్లాడేదానికి దీనిలో భాగంగా వైశ్య కార్పొరేషన్స్ అని ఒక నాంది పలకడం జరిగింది. భరత్తో కూడా దీంట్లో ముందుకు పెట్టి ఆంధ్రలో, తెలంగాణలో, మహారాష్ట్రలో, కర్ణాటకలో వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసేదానికి మహాసభ ముందుగా తీసుకుపోయి వెళ్ళటము. దాంట్లో చాలా మంది అంటుంటారు ఇంకా మనకు పెద్దగా భాషలు మొదలు పెట్టడం జరిగింది, నాంది పలకడం జరిగింది. అంచెలంచెలుగా దాన్ని ముందుకు తీసుకుపోయి ఇక్కడ కూడా కార్పొరేషన్ ఎక్కువ డబ్బులు వచ్చే దాన్ని ముందుకు తీసుకుపోతారని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. వృద్ధులుగా ఇంకా ముఖ్యంగా చెప్పేదంటే ప్రాంతాలు వేరే ఉండొచ్చు, రాష్ట్రాలు వేరే ఉండొచ్చు, దేశాలు వేరే ఉండొచ్చు. ఆరవైశ్య సోదరులందరూ మనం ఒకటే, మనది ఒకటే కుటుంబం అని తెలియజేస్తున్నాం. ఇది ఒక కుటుంబం. ఈ కుటుంబంలో ముఖ్యంగా చెప్పేది ఏమంటే ఒక టీజీ వెంకటేశ్వరం, ఒక రవిశంకర్ను, ఒక లక్ష్మణాయనకో ఏమన్నా ఎవరైనా మాట్లాడచ్చు, ఏమైనా మాట్లాడచ్చు. కానీ కమ్యూనిటీ తరఫున ఎవరైనా మాట్లాడితే 4 చేస్తామని ఐలయ్య, పిచ్చయ్య, ఎర్రయ్య లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఉపయోగిస్తుంటారు. వాడు ఇంకోడు అమెరికాలో ఇంకోటి కొత్తోడు వచ్చాడు ప్రభాకర్. వీళ్ళందరికీ ఎప్పుడైనా అద్దెగా చేసినప్పుడు వాళ్ళ నాలుగోళ్ళంత ఉండదు అని మీకు సమావేశంగా తెలియజేస్తున్నారు. ఇలాంటిది వయసులో రెచ్చగొట్టద్దని మీ అందరికీ సమావేశంగా వాళ్ళకు హెచ్చరిస్తున్నారని తెలియజేస్తున్నారు. ఇక ముఖ్యంగా ఈరోజు వచ్చిన వారు లక్ష్మణ్ గారు సభాధ్యక్షులు, మరి గణేష్ గారు వచ్చారు, ఇంకోటి ప్రవీణ్ గారు రవిశంకర్ గారు వచ్చారు. ఈరోజు తల్లి కొడుకులు మల్లికార్జున గారు, మరి రామకృష్ణ గారు, గణేష్ గుప్తా గారు, శ్రీనివాస్ గారు, అశోక్ కుమార్ గారు, కుమార్ గుప్తా, వెంకటేష్, ఆనంద్ బాబు, వెంకటేశ్వర రావు, అలాగే చాలా మంది మున్సిపల్ చైర్మన్ అయ్యారు. వాళ్ళకు కూడా ఈరోజు గౌరవించే కార్యక్రమం ఉన్నది. నిర్వాహకులు గారు, మైలాపురం ప్రశాంత్ కుమార్ గారు, వివిధ రమేష్ గారు, మాధవ రమేష్ గారు, లక్ష్మణ్ గారు, నాగరాజు గారు, ధనకుమార్ గారు, శ్రీ నవీన్ గారు, రమేష్ గారు, నరేంద్ర గారు, భాగ్యలక్ష్మి గారు, వెంకన్న గారు, శంకర్ గారు, కార్పొరేటర్ కౌన్సిలర్లు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు వీళ్ళందరికీ అలాగే ప్రోగ్రాం కన్వీనర్ వీళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తూ విధంగా మీకు చూడవచ్చు. ఇక్కడ లక్ష్మీనారాయణ గారు కాంగ్రెస్, నేను బీజేపీ, ఈయన బీజేపీ, రమేష్ వచ్చారు టీఆర్ఎస్. సో నేను చెప్పేది ఏమంటే మనం ఇంతకుముందు చెప్పినట్లే పార్టీలు ఎన్నో పార్టీ ఎర్ర చొక్కా వేసుకోవచ్చు, పచ్చ చొక్కా వేసుకోవచ్చు, ఏ చొక్కా వేసుకున్నా మహాసభలో 6 వ్యక్తులు అందరూ అంటే మనదంతా ఒక కుటుంబం మన వాళ్ళు ఎక్కడున్నా ఇది ఒక కుటుంబం. ప్రపంచంలో, దేశంలో ఎక్కడా లేదు. 120 సంవత్సరాల్లో ఒక కుటుంబం, పెద్ద కుటుంబం, ఒక కమ్యూనిటీగా ఒక సంస్థను ఏర్పాటు చేసుకుని ఇప్పటికీ ఉద్దేశిస్తూ ముందుకు పోతున్న ఈ మహాసభకు మీ అందరినీ గౌరవించే విధంగా ఈరోజు సభను పెట్టడం జరిగింది. మీ అందరికీ ఇంకా ఒక విషయం చెప్పేది అంటే రోజు చాలా మంది మున్సిపల్ చైర్మన్ అయ్యారు, సమితి ప్రెసిడెంట్లు అయ్యారు, ఎంపీసీ, ఎంపీటీసీ, ఎంపీటీసీ అయ్యారు. మీ అందరికీ మనోతో చెప్పేది ఏమంటే మిత్రులారా, మనం ఐక్యంగా ఉండాలి. స్వాతంత్రం వచ్చినప్పుడు మన రాష్ట్రాల్లో, 3 రాష్ట్రాల్లో, తమిళనాడులో
కనీసం ఇద్దరు ముగ్గురు లోపలికి వెళ్ళలేదు. ఇలాంటి పరిస్థితి మనది. మనం తప్పకుండా ముందుకు తీసుకుపోవాలి. మహాత్మా గాంధీ దేశం కోసం పోరాడారు, కానీ అలాగే పొట్టి శ్రీరాములు రాష్ట్ర అవసరం పోరాడారు. కానీ మనకు మోసే కాదు, మన ఆరోగ్యాలకు వెనకబడిన వాళ్ళకు అలాగే మిగతా అన్ని విషయాలు దేశం కోసం సేవ చేస్తూ వెనుకబడిన వర్గాలకు సేవ చేస్తూ ముఖ్యంగా ఆరోగ్యాలకు అండదండగా ఉంటూ ఏ ఇబ్బందులు వచ్చినా ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఎప్పుడు మనం ప్రోత్సాహాన్ని మన వారి అండదండగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు మనం మర్చిపోవాలని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ సభ నిర్వహించిన పెద్దలందరికీ మరొక ధన్యవాదాలు తెలియజేస్తున్న కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి. ఎవరైనా మీ ప్రాంతాల్లో వచ్చినప్పుడు తప్పకుండా కార్యక్రమాలు చెప్పండి. ఇప్పుడు మీ ప్రాంతాల్లో లేకపోతే మీ మున్సిపల్ జనంగా మీరు ఆశీర్వదించినప్పుడు మేము పనుకుంటాము, మీరు బయట ఉంటారు. ఈ సభ మేము పైన ఉన్నారు, మీరు తింటున్నారు. అంత సభకు అనుకూలంగా పైన ఉంటాం. ఇంకో పెద్ద చిన్న ఏం లేదు. రవిశంకర్ గారు వచ్చారు. పెద్ద సభ డిసెంబర్ 25 ఏర్పాటు చేస్తున్నారు. బెంగళూరులో లక్షలాది మంది ఆరోగ్యంగా కలిసే కార్యక్రమం. ఈ సభలో మున్సిపల్ జనాలు, సర్పంచులు, ఎంపీటీసీలు, లక్ష్మయ్య గారు ఉంటారు. వారందరూ గవర్నమెంట్ చేస్తుంటూ వేలాది మంది నుంచి మన సభకు వెళ్ళటం మన ఒక నంబర్ మనం ఎప్పుడు చూస్తామో ఈ రాజకీయ నాయకులకు తల తిరిగినా తిరిగేటట్టు గంటలు కనపడాలి. అప్పుడే ఆ నంబర్ గుర్తొచ్చేటట్టు శంకారావు ఎలా పెట్టామో అప్పుడు మన సాంఘి అందరూ మనతో కలిసి ముందుకు పోయాము. అందరూ ఉన్నారు. అలాగే రవిశంకర్ గారు మన తిరుపతి విధంగా నాయకులకు ఆ నంబర్ గేమ్ చూపించే దిశలో ముందుకు వస్తారు. అందరూ మనస వాచ రిక్వెస్ట్ చేస్తున్నారు. అందరూ తల్లి రావాలి, మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఆ నంబర్ గేమ్ చూపాలని